హాయ్ పిల్లలు, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మనం ఎవరి కథ చెప్పుకుంటున్నామో చెప్పనా? యెహోవా దేవుడు ఆ వ్యక్తికి కనబడి, నీకేం కావాలి అడుగు అన్నారు. అప్పుడు ఆ వ్యక్తి అన్నారు, నాకు వివేచన జ్ఞానము కావాలని అడిగారు. గుర్తొచ్చేసింది కదా పిల్లలు, ఆయన ఎవరో? సొలొమోను గారు. సొలొమోను గారి జీవితంలో జరిగిన చిన్న సన్నివేశాన్ని ఈరోజు చెప్పుకుందాం. ఓకేనా? లెట్స్ స్టార్ట్. సౌలు చనిపోయిన తరువాత దావీదు రాజుగా ఇశ్రాయేలీలను 40 సంవత్సరాలు పరిపాలించాడు. అతని తరువాత 20 సంవత్సరాలు వయసున్న అతని కుమారుడు సొలొమోను ఇశ్రాయేలీలకు రాజయ్యాడు. సొలొమోను దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. ఒక రాత్రి కలలో దేవుడు సొలొమోనుతో నీకేమి కావాలో అడుగు అన్నాడు. సొలొమోను తన ప్రజలను పరిపాలించడానికి తగిన తెలివిని జ్ఞానాన్ని ఇవ్వమని అడిగాడు. అతని కోరిక దేవునికి ఇష్టమైనందున అది అతనికి అనుగ్రహించాడు. రాజైన సొలొమోనుకు ఒక పరీక్ష వచ్చింది. 2 స్త్రీలు తమ పిల్లలతో సొలొమోను వద్దకు వచ్చారు. రాజా, ఈ బిడ్డ నా బిడ్డ రాజా అని ఒక స్త్రీ. మరొక స్త్రీ, కాదు కాదు రాజా, ఆ బిడ్డ నా బిడ్డే రాజా అని మరొక స్త్రీ. వీరిద్దరూ ఇలా వాగ్వాదానికి దిగడం ప్రారంభించారు. అందులో ఒకరు, ఈ స్త్రీ రాత్రి నిద్రలో తన బిడ్డ మీద పడినందున ఆ బిడ్డ చనిపోయింది అని చెప్పింది. నేను నిద్రపోతున్నప్పుడు బిడ్డను నా పక్కలో వేసి బ్రతికిన నా బిడ్డను తన ప్రక్కలో వేసుకుంది అని చెప్పింది. కానీ రెండవ ఆమె అబద్ధం చెప్తుంది. బ్రతికి ఉన్నది నా బిడ్డ, చనిపోయినది దాని బిడ్డ అని చెప్పింది. 2 స్త్రీలు చెప్పింది రాజు విన్నాడు. ఒక కత్తి తీసుకురమ్మని తన సేవకులతో చెప్పాడు. కత్తి తెచ్చిన సేవకులతో బ్రతికి ఉన్నటువంటి ఆ బిడ్డని 2 ముక్కలుగా చేయమని ఆజ్ఞ ఇచ్చాడు. మొదటి స్త్రీ ఏడుస్తూ, వద్దు రాజా, వద్దు, బ్రతికి ఉన్న బిడ్డను ఆమెకి ఇవ్వండి, ఆ బిడ్డను చంపవద్దు అని ప్రాధేయపడింది. కానీ రెండవ ఆమె, మా ఇద్దరిలో ఆ బిడ్డను ఎవరికీ ఇవ్వవద్దు, దాన్ని 2 ముక్కలుగా చేయండి అని అన్నది. అప్పుడు సొలొమోను బ్రతికి ఉన్న బిడ్డను చంపక ఆ మొదటి ఆమెకే ఇవ్వండి అన్నాడు. ఆమె ఆ బిడ్డ తల్లి అని తీర్పు చెప్పాడు. ఈ తీర్పు ఇశ్రాయేలీలు విని యవనస్తుడైన రాజు యొక్క విజ్ఞానమునకు ఆశ్చర్యపోయారు. దీనివల్ల దేవుడు రాజైన సొలొమోనుకు తెలివి, వివేచనను అనుగ్రహించాడని తెలుస్తుంది కదా పిల్లలు. మనకి కూడా తెలివితేటలు, వివేకము, జ్ఞానము కావాలి అంటే మనం యేసేకి ప్రార్థన చేసినట్లయితే ఆ రోజు సొలొమోనుకి ఇచ్చిన దేవుడు ఈరోజు మన జీవితంలో కూడా మనకి జ్ఞానాన్ని, వివేచనని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు పిల్లలు. సరేనా? మరలా ఇంకొక కథతో మళ్ళీ కలుద్దాం. బాయ్ పిల్లలు. ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము రిలీజ్ చేసిన వెంటనే మీ సెల్ ఫోన్కి నేరుగా రావటం గురించి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.